శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము లలితా సహస్రనామ స్తోత్రములో 15వ శ్లోకము నేర్చుకుందాము. ఈ శ్లోకము దేవి యొక్క అద్భుతమైన శారీరక సౌందర్యాన్ని, ముఖ్యంగా అమ్మ నడుము మరియు ఉదర భాగపు అమరికను వర్ణించే శ్లోకము. మనమందరం కూడా ఒక్కసారి అమ్మని తలుచుకుందామా? శ్రీమాత్రే నమః అనేసని కింద కామెంట్లో రాయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఈ వివరణ నచ్చితే ఇంకో నలుగురికి షేర్ చేయండి అండి. ముందుగా శ్లోకము ఇది వచ్చేసి మనకి 15వ శ్లోకం అనమాట. 15వ శ్లోకంలో కూడా మనకి 2 నామాలు వస్తున్నాయి. 2 నామాలు కూడా 16 అక్షరాల నామం అన్నమాట. ఈ 2 కూడా మనకి 16 అక్షరాలు నామాలండి. అంటే నామాన్ని ఎక్కడ మధ్యలో ఆపకుండా పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. ముందుగా ఒక్కొక్క అక్షరం రాస్తూ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ నామాన్ని ఒక 10 సార్లు కానీ 5 సార్లు కానీ రాస్తూ నామాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు నిదానంగా తప్పులు లేకుండా నామం అనేది వస్తుంది, నోరు తిరుగుతుంది. మనం రాసేటప్పుడు ఆ అక్షరం మీద శ్రద్ధ పెట్టి రాస్తే కనుక మనం పలికేటప్పుడు కూడా తప్పు లేకుండా మనము రాసి ఉంటాం కదా, కాబట్టి తప్పు లేకుండా పలకడానికి సాధ్యమవుతుంది. ముందుగా శ్లోకంలో లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయా లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. ఇక్కడ మీరు గమనిస్తే కనుక నేను ఎక్కడైతే మహాప్రాణ అక్షరాలు ఉన్నాయో వాటిని ఒత్తి చెబుతున్నాను, అంటే కొంచెం స్ట్రెస్ ఇచ్చి పలకాలన్నమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఈ నామంలోని ఒత్తులు, దీర్ఘాలు ఇంకా మహాప్రాణ అక్షరాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి కింద రాసుకుందాము. లక్ష్య లక్ష్య అన్నప్పుడు క్ష కింద యావత్తు వచ్చింది. అలాగే రో ఒకసారి చూద్దాము. లక్ష్య లక్ష్య అన్నప్పుడు క్షకి యావత్తు వచ్చింది. క్ష లక్ష్య 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 రోమలతా ధారత ధా ధా అన్నప్పుడు మనకి ఇక్కడ మహాప్రాణ అక్షరం. లక్ష్య లక్ష్య అన్నప్పుడు క్ష కింద యావత్తు వచ్చింది. క్ష లక్ష్య లక్ష్య రోమలతా ధారత ధా అన్నప్పుడు ఇక్కడ మనకి మహాప్రాణ అక్షరం వచ్చింది. అలాగే సమున్నేయ నేయ అన్నప్పుడు నా కింద నావత్తే వచ్చింది. సమున్నేయ మధ్యమా మధ్యమా అన్నప్పుడు చూడండి, ధా అనేది మహాప్రాణ అక్షరము, అలాగే యావత్తు కూడా మనకి వచ్చింది. ఇలా 2 గీతలు ఎందుకు పెట్టానంటే ఇందులో మహాప్రాణ అక్షరము వచ్చింది, ఒత్తు కూడా వచ్చింది అనేసి అని చెప్పి. ఇక్కడ మనకి ధా అనేది మహాప్రాణ అక్షరము. మీకు సులభంగా ఉంటుందని చెప్పి నేను 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను ఐడెంటిఫై చేయడానికి. మహాప్రాణ అక్షరము. అలాగే నే నే అన్నప్పుడు సమున్నేయ సమున్నేయ నేయ అన్నప్పుడు నేకి నావత్తే వచ్చింది, మళ్ళీ నావత్తు వచ్చింది. సమున్నేయ మధ్యమా మధ్యమా అన్నప్పుడు ధా అనేది మహాప్రాణ అక్షరం వచ్చింది, దాని కింద యావత్తు వచ్చింది. వచ్చేసి మహాప్రాణ అక్షరం. ధా అనేది మహాప్రాణ అక్షరం. ఏమైంది?
ధా అనేది వచ్చేసి మహాప్రాణాక్షరము, దాని కింద యావత్తు వచ్చింది. ఇది వచ్చేసి మొదటి నామము. లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమా. అలాగే ఇప్పుడు మనకి రెండవ నామం చూసారా, మొదటిలోనే స్తన అనేసి వచ్చింది కదా, సా కింద తావత్తు వచ్చింది, స్తన. అలాగే సా కింద తావత్తు వచ్చింది. స్తన భార భా అనేది మహాప్రాణాక్షరం. స్తన భార దళన్ మధ్య ఇక్కడ చూసారా, ఒకేసారి మనకి 2 ఒత్తులు వచ్చాయన్నమాట. అంటే 2 ఒత్తులు అంటే నా కింద మా ఒత్తు వచ్చింది, ధా అనేది మహాప్రాణాక్షరము, యావత్తు వచ్చింది. ఇక్కడ మాత్రం భా అనేది మహాప్రాణాక్షరము, దళన్ మధ్య అన్నప్పుడు నాకి మా వత్తు వచ్చింది. ఇక్కడ నాకి మా వత్తు వచ్చింది. ధ్య అన్నప్పుడు ఇక్కడ మనకి వచ్చినట్టుగానే మధ్యమా ఎలాగా వచ్చింది, ఇక్కడ కూడా అంతే. స్తన భార దళన్ మధ్య. ధ అనేది మహాప్రాణాక్షరము, ఇంకా యావత్తు వచ్చింది. స్తన భార దళన్ మధ్య పట్ట. టా అంటే ఇక్కడ ఒత్తుటా కాదు, పట్ట. స్తన భార దళన్ మధ్య పట్ట బంద అన్నప్పుడు బా పక్కన 0 వచ్చింది కాబట్టి 2 పెదాలు ఇలా క్లోజ్ చేసి చెప్పాలి, బంద. ధ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి మహాప్రాణాక్షరం వచ్చింది. తర్వాత వలిత్రయ అన్నప్పుడు తా కింద రావత్తు వచ్చింది. మళ్ళీ ఇక్కడ మనకి ధ అనేది మహాప్రాణాక్షరం వచ్చింది. అలాగే త్ర అన్నప్పుడు తాకి రావత్తు వచ్చింది. ఇందులో చూసారా, ఒత్తులు, దీర్ఘాలు, ఇంకా మహాప్రాణాక్షరాలు చాలాసార్లు వచ్చాయి. స్తన భార దళన్ మధ్య పట్ట బంధ వలిత్రయా. లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమా. స్తన భార దళన్ మధ్య పట్ట బంధ వలిత్రయా. లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమా. స్తన భార దళన్ మధ్య పట్ట బంధ వలిత్రయా. లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమా. స్తన భార దళన్ మధ్య పట్ట బంధ వలిత్రయా. చూసారు కదండి, నామము ఎక్కడ మధ్యలో ఆపకుండా పూర్తి నామము నిదానంగా, చక్కగా, స్పష్టంగా, నిదానంగా ఆపకుండా చదవండి. లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమా. స్తన భార దళన్ మధ్య పట్ట బంధ వలిత్రయా. నిదానంగా చదవండి, చెబుతూ రాయండి, చక్కగా వస్తుంది. అదే మనకి నామావళిలో వచ్చేసరికి శ్రీ కానీ ఓం కానీ చేర్చి శ్రీ లక్ష్య రోమ లతా ధారతా సమున్నేయ మధ్యమాయై
నమః. శ్రీ స్తనభారదలన్మధ్యపట్టబంధవలిత్రయాయై నమః. ఇదండి శ్లోకములో మనకి శ్లోకంలో ఎలా వస్తుంది, నామావళిలో లాస్ట్లో నమః యై చతుర్థి విభక్తిలో పలుకుతామన్నమాట. మరి ఈ 2 నామాలకి ఒక్కసారి అర్థం తెలుసుకుందామా. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా. ఈ నామానికి దేవి నడుము ఎంత సూక్ష్మంగా అంటే సన్నగా ఉందంటే అమ్మ నాభి నుండి పైకి సాగే ఒకే ఒక్క సన్నని రోమలత, నూగారు అంటారనమాట. రోమలత అంటే నూగారు అనేసని, అంటే రోమలత ద్వారా మాత్రమే అక్కడ నడుము ఉందని గుర్తించగలము అని. మరి 2వ నామం చూసుకుంటే స్తనభారదలన్మధ్యపట్టబంధవలిత్రయా. ఈ నామంలో అమ్మవారి వక్షస్థలం బరువుకి సన్నని నడుము నిలవలేక అక్కడ 3 కట్లు కట్టారా అన్నట్లు 3 మడతలు ఉన్నాయని వర్ణిస్తున్నారు. మరి ఈరోజు అయితే 15వ శ్లోకం నేర్చుకున్నాము, అర్థం తెలుసుకున్నాము. మీకు ఈ వివరణ నచ్చితే కనుక కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఎలా చెప్పాలో నేను కొంచెము ప్రాక్టీస్ అయ్యేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. నేనైతే ఇలాగనే ప్రాక్టీస్ అవుతానండి. నామము ఒక నామం తీసుకొని ఇప్పుడు మీరు ఈ శ్లోకం తీసుకున్నారు, ఈ శ్లోకాన్ని ఒక 10 సార్లు కానీ 5 సార్లు కానీ చెబుతూ రాశారనుకోండి, ఆ నామం అలా గుర్తుండిపోతుంది అనమాట. రాసేటప్పుడు ప్రతి అక్షరం కూడా చెబుతూ రాసేదానివల్ల మనం రాస్తాం కదా, రాసేటప్పుడు చెబుతూ రాసేదానివల్ల మన మైండ్ అంతా కూడా ఆ రాసేదాని మీదే ఉంటుంది. కాబట్టి ఆ అక్షరాన్ని బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం అనమాట. మనం పలికేది కూడా చక్కగా పలకాలి, స్పష్టంగా వచ్చేలాగా పలకాలి. లక్ష్య, క్ష, లక్ష్య, క్ష కింద యావత్తు కదా వచ్చింది. లక్ష్య రోమలతా ధారతా సమున్నేయ మధ్యమా. ఈ విధంగా మనము రోజు కూడా సాయంత్రం పూట లైవ్ చేసేది కూడా అందుకోసమే అండి. ఒక్క నామం తీసుకొని, అది చిన్న నామమైనా కానివ్వండి, పెద్ద నామమైనా కానివ్వండి, వరుసగా వస్తున్నాము. నిన్నటితోటి మనము 22 నామాలు పూర్తి చేసుకున్నాం. 22 నామాలు కూడా మనము ప్రతిరోజు ఒక నామాన్ని 11 సార్లు రాయడం మాత్రమే కాకుండా చెబుతూ, ఆ నామమును 11 సార్లు రాయడం పూర్తి అయిన తర్వాత మళ్ళీ 11 సార్లు చెబుతున్నాం అనమాట. ఇలా ప్రతి నామము రాసేదాని వల్ల, చెప్పేదాని వల్ల ఏంటంటే తప్పులు దొరలకుండా ఉంటాయి అనేసి చెప్పి, కొంతమంది అయితే కుదిరితే ఇంకా ఎక్కువ సార్లు రాస్తూ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ మొదట్లో అయితే 21 సార్లు పెట్టాను. 21 సార్లు అయితే చక్కగా గుర్తుంటుంది అనేసి చెప్పి, కానీ వీడియో లెంత్, లైవ్ లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అనేసి చెప్పి నేను 11 సార్లకి మార్చానమాట. అందులో కూడా సాయంత్రం పూట లైవ్లో కూడా ఆ నామం యొక్క అర్థము, అందులో మనకి ఎలాంటి ఒత్తులు వస్తున్నాయి, మహాప్రాణాక్షరాలు వస్తున్నాయి కూడా చెప్పుకొని, తర్వాత ఆ నామాన్ని ఎలా పలకాలి అనేది తెలుసుకొని రాస్తున్నాం అనమాట. కొత్తగా చూసేవాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ బాక్స్లోను కూడా మనకి వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇస్తాను. డైలీ లైవ్ అప్డేట్స్ అక్కడ పెడుతూ ఉంటానండి. తప్పకుండా జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు మళ్ళీ మనము మరొక శ్లోకముతో అంటే 16వ శ్లోకము నేర్చుకుందాము. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.